రమణీయము సీతా పరిణయము రాముని కాంచి మురిసే మిథిలా చూసెను పావని ఓరకంటితో మోహన రూపుని జగదభిరాముని సుందరమతి సుందరమీ జానకి ముగ్ధ మనోహరి ఈ జనక పుత్రి జన్మ జన్మల బంధమిది చెరగని ప్రేమ సుగంధమిది సీతాదేవి స్వయంవరము సకల లోక కళ్యాణకరం ముని అనుమతిని గొని ఎక్కు పెట్టగ పెళ్ళు మన శివధనుస్సు జగదేక వీరుడు రాముడేనని అంతరంగము తెలిపెను రత్నావళి ఏమిటి చేసిన పని? రత్నావళి, ఈ మాల రామచంద్రుడు మెడలో వేయడానికి తెచ్చింది. నువ్వు తులసీదాసు మెడలో వేశావు. మాల వేసే ముందు ఆలోచించక్కర్లేదా? నేనేం చేశానో నాకే తెలీదు. భక్తి పారవస్యంలో మునిగి ఈ మాల ఈయన మెళ్ళో వేశాను. అన్నయ్య గారు, ఆనాడు స్వయంవరంలో సీతాదేవి రాముడి మెళ్ళో వరమాల వేసినట్లే నేడు రత్నావళి తులసీదాసు మెళ్ళో వరమాల వేసింది. వీరి వివాహం పూర్తయినట్లే. కానీ నేను ఈ వివాహాన్ని ఎలా అంగీకరించగలను? స్వయంవరానికి వచ్చే వరులందరూ ఆ కన్యను వివాహం చేసుకోవాలని వస్తారు. కానీ నేను అందుకు రాలేదు. తులసీదాసు గారు, మీరు పలికిన ప్రతి మాట సత్యమే. కానీ ఏం చేయగలం? ఇది నా ప్రతిష్టకు, రత్నావళి జీవితానికి సంబంధించిన విషయం. ఇది రాముడి ఆజ్ఞగా భావించి స్వీకరించండి. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు. నాకు వైవాహిక జీవితం మీద ఆసక్తి లేదు. నా జీవితకాలం అంతా శ్రీరాముల చరణాల వద్ద గడపాలని నిర్ణయించుకున్నా. వారే నా ఆరాధ్య దైవం. మీ ఆరాధ్య దైవమైన రాముని ఎదుటే నా కూతురు రత్నావళి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని మీరు కాదనవద్దు. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే నాకు మిగిలింది ఒకే ఒక మార్గం, ఆత్మహత్య. మీరెందుకు ఈ అశుభాన్ని పలుకుతున్నారు ఆచార్య? తులసి, నువ్వు ఈ వివాహాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? భగత్గారే నిన్ను వివాహం చేసుకోమని చెప్తే ఆయన ఆదేశాన్ని కాదనగలవా? బాబు తులసీదాస్, నువ్వు రామభక్తుడివి. నువ్వు సదా అనుసరించాల్సింది సీతారాముల మార్గం. వారిద్దరిది ఆదర్శ దాంపత్యం. మీ జీవితంలో ఏం జరిగినా నువ్వు రామాజ్ఞగా భావించు. దాన్ని తప్పక స్వీకరించు. నీకంతా శుభమే జరుగుతుంది. నీ జీవితంలో అనేక విచిత్ర సంఘటనలు జరుగుతాయనిపిస్తుంది. బాబా, ఇప్పటికే నా జీవితం అనేక విచిత్రమైన సంఘటనలతో నిండిపోయి ఉంది. నీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. రత్నావళిని వివాహం చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఇంకో మాల తీసుకురండి. అలాగేనండి. తులసి, ఆమె మెడలో రత్న, ఆయన కోసం ఎదురు చూస్తున్నావా? సరే సరే, అదిగో వచ్చేస్తున్నారు. రత్నావళి, ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇంకేం కోరుకుంటున్నా? అది ప్రతి భార్య కోరుకునేదే. భర్త సేవాభాగ్యం, ఇంటిని చక్కదిద్దుకోవడం, ఆ పైన వంశాభివృద్ధి. అది అసంభవాన్ని గుర్తుంచుకో. నేను వివాహం అయితే చేసుకున్నాను, కానీ
మనిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం కొనసాగదు రత్నావళి. అలా అంటారేంటి స్వామి? మీరు నన్ను అందరి ముందు వివాహం చేసుకున్నారుగా. నా మెడలో మొదట మాల వేసింది నువ్వే కానీ నేను కాదు. నేనిప్పుడు మిమ్మల్ని ఒకటి అర్థిస్తున్నాను. చెప్పు. మా నాన్నగారు నన్ను చాలా గారాబంగా పెంచారు. వారికి మీ నిర్ణయం ఏమాత్రం తెలియనివ్వకండి. అదే మన సంబంధం భార్యాభర్తల అనుబంధం కాదని. స్వామి, కృష్ణ స్వామి, తీసుకోండి. ఏమైందమ్మా? ఏం లేదు నాన్నగారు.
కళ్ళు తిరుగుతున్నాయి బాబు. అన్నం తిని 2 రోజులైంది. ఆకలేస్తుంది. ఓ ముద్ద పెడతారా? తప్పకుండా దొరుకుతుంది. రండి. రత్నావళి, వస్తున్నానండి. సుఖీ భవ. మీ ఇద్దరికి శుభం జరుగుతుంది. భోంచేయండి. అదేంటలా మూట కట్టారు? విస్తరి ముందు కూర్చుని భోజనం చేయకపోతే భోజనాన్ని తిరస్కరించినట్టే అవుతుందిగా. క్షమించండి తల్లి. 2 రోజులుగా భిక్ష కోసం తిరుగుతుంటే ఇప్పటికి దొరికింది. ఇది తీసుకువెళ్ళి ఆకలితో ఉన్న నా భార్యతో కలిసి తింటాను. పండితవర్య, మీరు మాతో చెప్పలేదే? చెప్పినట్లయితే రత్నావళి మీ భార్యకు కూడా భోజనం తెచ్చేది కదా. పండితులు, వివాహితులు, మీకు ఈ మాత్రం కూడా తెలీదా? ఒక భర్త కర్తవ్యం ఏమిటో తెలుసా? అక్కడ భార్య ఆకలితో ఉంటే ఇక్కడ భర్తగా నేను ఎలా భోంచేయగలను? అలాంటి పాపం నేను ఎలా చేయగలను? ఆమె నా అర్ధాంగి. ఆమె సుఖం, దుఃఖం, ఆకలి, దప్పిక తీర్చడం భర్తగా నా బాధ్యత. నేనొక మనిషిని, పశువును కాదు. కేవలం నా స్వార్థం, నా సుఖం కోసమే జీవించకూడదు. ఎందుకంటే నాకు నా భార్యకు మధ్య మాటలకందని తీయని బంధం ఉంది. ఆ ఈశ్వరుడు మీ ఇద్దరికి కూడా ఆ తీయటి బంధాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తానమ్మా. శుభమస్తు.